హలో ఎవరీవన్. 'మోనార్క్' సీజన్ 2 ట్రైలర్ 2 అయితే వచ్చేసింది. అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందులో మెయిన్‌గా మనకు ఇంట్రెస్టింగ్‌గా లాగింది వచ్చేసరికి ఈ 'టైటాన్ ఎక్స్'. ఈ 'టైటాన్ ఎక్స్‌కి' సంబంధించి మనకెక్కడ సరిగ్గా డీటెయిల్స్ లేవు గానీ, ఉన్న థియరీస్, రూమర్స్ వీటిని బట్టి ఆరిజిన్ అయితే ఇక్కడ చెప్పాను. సో, పక్కా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి మంచి డీటెయిల్స్ ఉన్నాయి. సో, మిస్ కావద్దు. అండ్ అలానే ఈ ట్రైలర్ 2కి సంబంధించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్‌లో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది వీడియో. సో, చూసేయండి. అండ్ మెయిన్‌గా ఈ 'మోనార్క్' సీజన్ 2 వచ్చే లోపల సీజన్ 1కి సంబంధించి రీక్యాప్ అయితే మన ఛానల్‌లో రాబోతుంది. సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్‌కి షేర్ చేయండి. ఇంకైతే మనం ఆరిజిన్‌లోకి వెళ్ళిపోదాం. దీని ఆరిజిన్ అనేది క్లారిటీగా ఎక్కడా లేదు. బట్ ఉన్న థియరీస్ ప్రకారం దీన్నైతే టైటాన్ నాకికా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది లుక్స్ లో, పవర్స్ వైజ్ గా అండ్ ఇంకొన్ని ట్రైట్స్ లో నాకికాకి సిమిలర్ గా ఉంది. దానివల్ల అందరూ దీన్నైతే నాకికా అనుకుంటున్నారు. ఇది నాకికానా కాదా అని చెప్పేసి నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను. సో దాని స్టోరీ ఏంటో చూద్దాం. ఈ నాకికా అనే టైటన్ అనేది మనకు మూవీస్లో ఎక్కడ చూపించలేదు. బట్ గాడ్జిల్లా డొమినియన్ అనే నోవెల్ని అయితే రిలీజ్ చేశారు. అందులో దీని స్టోరీ అయితే ఉంది. ఇది సర్ఫేస్ వరల్డ్కి చెందిందే. ఇది ఇండియన్ ఓషన్ కింద ఒక రష్యన్ న్యూక్లియర్ సబ్మెరైన్కి అటాచ్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉంటుంది. దీనిని మోనార్క్ అయితే అబ్జర్వేషన్లో పెట్టి ఉంటుంది. ఇంకా గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో కింగ్ గిడోరా యొక్క ఆల్ఫా కాల్ చేసినప్పుడు ఇది కూడా అక్కడ నుండి బయలుదేరుతుందంట. బట్ మోనార్క్ దీన్ని ఎలక్ట్రిక్ నెట్తో అక్కడే లాక్ చేస్తుందంట. అందుకు మనకు ఇది మూవీలో అయితే కనిపించలేదు. ఇంకా మూవీ అయ్యాక గాడ్జిల్లా అయితే దీన్ని కాపాడి విడిపిస్తుందంట. ఆ తర్వాత అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ నాకికాకి సేమ్ టైటాన్ ఎక్స్ లాగా టెంటికల్స్ ఉంటాయి. ఇంకా సీలో ఉంటుంది, గ్లో అవుతుంది. దీంతో అందరూ దీన్ని నాకికా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇది నాకికా కాదు. ఈ టైటాన్ ఎక్స్ అనేది వేరే టైటన్. నాకికాకి దీనికి సిమిలర్ ట్రేట్స్ ఉండడం వల్ల అందరూ దీన్ని నాకికా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంతే. దీని డిఫరెన్స్ మనం చూసుకుంటే నాకికాకి సక్షన్ లాగా టెంటికల్స్ ఉంటాయి. ఈ టైటాన్ ఎక్స్ కూడా ఈ టెంటికల్స్ ఉంటాయి. బట్ అక్కడ ఆక్టోపస్ లాగా సక్సెషన్ లేకుండా దీనికైతే క్లాస్ ఉంటాయి. అదే దీనికి పెద్ద డిఫరెన్స్. ఇంకా అలానే నాకికాకి వింగ్స్ లాంటివి ఉంటాయి. ఇదైతే టైటాన్ ఎక్స్లో మనకు కనిపించవు. ఇంకా మెయిన్గా ఇది నాకికా కన్నా చాలా హైట్గా ఉంటుంది అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే నాకికా స్టోరీలో మనం చూసుకుంటే మోనార్క్ దాన్ని సింపుల్గా ఇంకా ఈజీగా ట్రాప్ చేస్తుంది అండ్ గాడ్జిల్లా దాన్ని విడిపిస్తుంది. ఇక్కడ నాకికా అంత పవర్ఫుల్ అయినప్పుడు గాడ్జిల్లా హెల్ప్ ఎందుకు? అక్కడ ఉండేది నాకికా కాబట్టే దానికి హెల్ప్ కావాల్సి వచ్చింది. టైటాన్ ఎక్స్ అయితే చాలా పవర్ఫుల్. దానికి ఎలాంటి హెల్ప్ అనేది అవసరం లేదు. అండ్ అలానే మెయిన్గా అది అంత ఈజీగా మోనార్క్ వాళ్ళ ట్రాప్లో అయితే పడదు. సో ఇక్కడ నాకికా వేరు, టైటాన్ ఎక్స్ వేరు. టైటాన్ ఎక్స్ యొక్క పూర్తి లుక్ అనేది మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. ఇంకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టైటాన్ ఎక్స్ యొక్క ఆరిజిన్, అది ఎలా ఉంటుంది, దాని పవర్స్ ఏంటి, దాని అబిలిటీస్ ఏంటని చెప్పేసి నేను ఇక్కడ క్లారిటీగా చెప్తా. టైటాన్ ఎక్స్ హాలో ఎర్త్కి కానీ సర్ఫేస్ వరల్డ్కి కానీ చెందింది కాదు. అది యాక్సెస్ మండీలో ఉండే వేరే డైమెన్షన్కి చెందింది. అది ఒకప్పుడు భూమి మీద తిరిగేదంట. బట్ ఎవల్యూషన్లో భాగంగా అది యాక్సెస్ మండీలో ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ గాడ్జిల్లా వాటర్లోకి వెళ్ళినట్టు, కాంగ్ హాలో ఎర్త్కి వెళ్ళినట్టు, ఇంకా అలానే ఇంకొన్ని మాన్స్టర్స్ అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. సో అలానే ఇది యాక్సెస్ మండీలో ఉండే ఈ డైమెన్షన్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అలానే ఈ స్పీసీస్లో మేబీ నాకు తెలిసినంత వరకు 2 టైటన్స్ అనేవి ఇంకా మిగిలి ఉండొచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకోటి కూడా ఉండుండొచ్చు. దాన్నైతే కేట్ తెలియకుండా నిద్రలేపేస్తుంది. దీనికి ఉండే కొన్ని ఫీచర్స్ అయితే గాడ్జిల్లాకి సిమిలర్గా ఉంటాయి. లైక్ వాటర్ అండ్ ల్యాండ్ మీద ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్రతకడం. దీని ఫేస్ అయితే కొద్దిగా గాడ్జిల్లాకి దగ్గరగా ఉంటుంది. ఇలా చూసుకుంటే మనం గాడ్జిల్లా ఫ్యామిలీ ట్రీ నుండే ఇది ఎవాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ద న్యూ ఎంపైర్ మూవీలో షిమోని చూసాం కదా, ఈ షిమో అయితే గాడ్జిల్లా ఫ్యామిలీకి సంబంధించి అయి ఉండొచ్చు. ఇంకా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అండ్ ఎక్స్ కాంగ్లో కూడా ఉండే డగ్ ఉంటుంది కదా, అది కూడా గాడ్జిల్లాకి దగ్గర బంధువే. సో అలా చూస్తే గాడ్జిల్లా ఫాదర్ ఏమైనా సారీ, అవి సిమిలర్ స్పీసీస్ అంతే. ఒకే స్పీసీస్కి చెందిన యానిమల్స్ అయి ఉంటాయి. ఎవల్యూషన్లో భాగంగా ఇలా మారుండొచ్చు. అలా ఎందుకంటే నిజానికి దానికి వేరే పేరు ఉంటుంది. ఇది జస్ట్ మనకు దాని పూర్తి డీటెయిల్స్ రివీల్ కాకుండా ఉండడం కోసమే ఇలాంటి నేమ్ అనేది మనకు సిమిలర్ గా గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ వచ్చే ముందు కూడా కింగ్ గిడోరాకి నేమ్ అనేది గిడోరా అని చెప్పేసి మనకు రివీల్ కాలేదు. దాన్ని మాన్స్టర్ జీరో అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఒక్కసారి మూవీ రిలీజ్ అయ్యాక దాని అసలు నేమ్ అనేది మనం రివీల్ చేశారు, అదే కింగ్ గిడోరా. ఇక్కడ ఆ మాన్స్టర్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి బయటికి రాకుండా ఉండడానికే ఇలాంటి నేమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. అలా దీనికి పేరు టైటాన్ ఎక్స్ అనేది పెట్టడం జరిగింది. ఇది చూడ్డానికి
డ్రాగన్ లాగా ఉంటుంది, అంటే సేమ్ గాడ్జిలాకి దగ్గరగా ఉంటుంది. కానీ ఆక్టోపస్ లాగా 6 టెంటకల్స్ ఉంటాయి. దాని ముక్కు మీద కొన్ని హార్న్స్ లాగా ఉంటాయి. అది గ్లాండ్స్ అని అంటున్నారు. దాని హెల్ప్ తో అదైతే బ్రీతింగ్ తీసుకోగలదంట. ఇది ఎంత మాత్రం లేదో తెలియదు, బట్ చెప్తున్నారు. ఇంకా దీనికి ఉండే టెంటకల్స్ కి క్లాస్ ఉంటాయి. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దాంతో ఎనిమీస్ కి అయితే ఇది సీన్ ని రీక్రియేట్ చేస్తుంది. అలానే ఇది బయోలూమినెన్స్, అంటే తనకు తానుగా ఇది గ్లో అవ్వగలదు. దాంతో అది ఎనిమీస్ ని అట్రాక్ట్ చేయడం, అలా అటాక్ చేయడం అయితే చేస్తూ ఉంటుంది. ఇది జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. ఇది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు, బట్ ఉన్న థీరీస్ రూమర్స్ బట్టి చెప్తాను. అదేంటంటే ట్రైలర్ ప్రకారం దీనికి 2 పీపుల్స్ అయితే ఉంటాయి కంట్లో. అలా చూసుకుంటే దీనికి సరిగ్గా కనబడకపోవచ్చు. ఇది హ్యాండిక్యాప్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అలా అని చెప్పేసి ఇది దానికి డిసడ్వాంటేజ్ కాదు, ఇదే దీనికి పెద్ద అడ్వాంటేజ్ అంట. అదెలా అంటే ఇప్పుడు కళ్ళు అనేవి సరిగ్గా కనిపించినంత మాత్రాన అది వీక్ అనే అర్థం కాదు. ఆ కళ్ళు కనిపించకపోవడంతో మిగిలిన సెన్సెస్ అనేవి సూపర్ యాక్టివేట్ లో ఉంటాయి. సో దీనికి సూపర్ సెన్సెస్ అనేవి ఉంటాయి. దానివల్ల చూడకపోయినా దీనికి పర్లేదు. దీని హైట్ వల్ల దీనికి చాలా అడ్వాంటేజ్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే అఫీషియల్ గా ఎక్కడ తెలియదు, కానీ ట్రైలర్ ప్రకారం చూస్తే దీని హైట్ ని వేల్ కి కంపేర్ చేస్తూ మనకు చూపించారు. నిజానికి వేల్స్ అనేవి అప్ టు 70 to 90 feet అనేవి రీచ్ అవ్వగలవు. సో అలా చూసుకుంటే ఇక్కడ దాని హైట్ ని దీనికి కంపేర్ చేస్తే 4 to 5 వేల్స్ అనేవి దాని హైట్ లో సరిపోతాయి. సో అలా చూస్తే ఈ వేల్స్ అన్ని కంపేర్ చేసి చూస్తే దాని హైట్ వచ్చేసి 400 to 500 feet వరకు ఉండొచ్చు. ఇంకో పక్క గాడ్జిలా ఎక్స్ కాంగ్ లో గాడ్జిలా హైట్ వచ్చేసరికి 393 feet అండ్ కాంగ్ ది 335 to 338 feet వరకు ఉంటుంది. అప్పుడైతే ఇది ఓకే. కాకపోతే ఈ సిరీస్ టైమ్ లైన్ అనేది ఉన్న ఒరిజినల్ టైమ్ లైన్ కన్నా 10 years బ్యాక్ జరుగుతుంది. సో దాని ప్రకారం చూసుకుంటే గాడ్జిలా అండ్ కాంగ్ అయితే ఇంకొద్దిగా హైట్ తక్కువ ఉంటారు. రఫ్ గా మనం వేసుకున్న గాడ్జిలా హైట్ వచ్చేసరికి 355 feet ఉంటుంది అండ్ కాంగ్ దేమో 280 to 300 feet మధ్యలో ఉండొచ్చు. సో ఇలాంటి సీన్ అనేది అక్కడ రిపీట్ అయినా ఆశ్చర్యపడవలేదు. అయినా మన కాంగ్ మామ అయితే ఎగిరెగిరి దన్నేస్తాడు, అది తెలిసిన విషయమే. కాకపోతే హైట్ విషయంలో మాత్రం గాడ్జిల్లాకి కాంగ్ కి కొద్దిగా చుక్కలు కనబడతాయి, చూడాలి. ఎగ్జాంపుల్ గా చూస్తే రోడాన్ వాల్కనోని ఎరాప్ట్ చేయడం, దాని వింగ్స్ వల్ల సైక్లోన్స్ ని క్రియేట్ చేయడం, ఇంకా గిడోరా ఏమో కేటగిరీ 6 హరికేన్ లాంటి తుఫాన్లు క్రియేట్ చేయడం, ఇంకా టియామట్ ఏమో నీళ్ళలోనే ఫ్లడ్స్ ని తాగలదు. అలా టైటాన్ ఎక్స్ కూడా దాని మూమెంట్ వల్ల వెదర్ మ్యానిపులేషన్ అనేది చేయగలదు. ఇంకా 2017 to 19 టైమ్ లైన్ లో ఇది జరుగుతుంది. సో ఆ టైంలోనే టైటాన్ ఎక్స్ అనేది రెడ్ ఆర్ పింక్ లో అయితే గ్లో అవుతుంది. అంటే ఇది గాడ్జిల్లా లాగా రేడియేషన్ కూడా అబ్జర్వ్ చేసుకుని ఉండొచ్చు. దీని ప్రకారం చూస్తే గాడ్జిల్లా ఏమో అప్పటికి ఈ లెవెల్లో అయితే గ్రో అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఏ టైటాన్ అయినా సరే దాని ఉన్న ఫామ్ కన్నా కూడా ఇలాంటి రేడియేషన్ ఫామ్స్ లో ఉన్నప్పుడు అది దాని ఒరిజినల్ ఫామ్ కన్నా కూడా 10 times పవర్ఫుల్ గా ఉంటుందంట. సో దాని ప్రకారం చూసుకుంటే ఇది గాడ్జిల్లా అండ్ కాంగ్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ గా కనబడబోతుంది. ఇంకా దీనికి ఉండే పవర్స్ లో ఇంకో స్పెషల్ పవర్ ఏంటంటే అది దాని చుట్టూ ఉండే సీ క్రీచర్స్ ని మ్యానిపులేట్ చేయగలదంట. దానికోసం పనిచేసేటట్టు వాటిని మ్యానిపులేట్ చేయగలదు. అంటే ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ ఆర్మీ అనేది దానికి క్రియేట్ అవుతుంది. అలా దీనికి చాలానే పవర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇదైతే శాంత జీవే అంట, కానీ గెలిగితే మాత్రం వదిలిపెట్టదు. అయినా మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే మేకర్స్ కానీ సరిగ్గా దీని స్టోరీ రాయకపోయి ఉంటే గాడ్జిలా ఎక్స్ కాంగ్ లో షిమోక్ బట్టిన గతే దీనికి పడుతుంది. ఆడియన్స్ని ఎర్రిపప్ప చేయకపోతే చాలు. ఈ టైటాన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలిసినా నాకైతే కమెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. అండ్ మెయిన్గా మన మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్కి అయితే ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోనార్క్ సీజన్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా తేబోతున్నా. సో చూసేద్దాం. అండ్ మెయిన్గా ఈ February 27th మోనార్క్ సీజన్ 2 రాబోతుంది కాబట్టి వీలైతే ఎపిసోడ్ వైజ్గా కూడా మన ఎక్స్ప్లెనేషన్ కోసం చూద్దాం. ఈ వీడియో పైన మీరే అనుకుంటున్నారు కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్, టేక్ కేర్, బాయ్.